దేవుడు ఏ స్థితి నుండి నేను లేవనెత్తాడో మర్చిపోకు. దేవుడు నేను ఏ స్థితి నుండి ఏ స్థితి వరకు లేవనెత్తాడో మర్చిపోకు. కొంతకాల క్రితము నీ స్థితి ఎలాంటిదో నీకు తెలుసా? ఒక పూట తింటే మరొక పూట ఆహారం లేదు, మరొక పూట ఉంటే మరొక పూటకు నిద్ర లేదు, ఒక పూట ఉంటే మరొక పూటకు సరైన పని లేదు నీకు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. కీర్తనకారుడు రాశాడు ఏమని? 113:8 ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు. దేవుడు నిన్ను ఈరోజు ఉన్నతమైన అధికారి కావచ్చు, ఉన్నతమైన పదవి కావచ్చు ఇచ్చాడు అంటే కారణము నీ స్థితి ఎలాంటిదో మర్చిపోకు. ఆ రోజు ప్రార్థించా, ఏమనయ్యా నా జీవితము ఇదేనా, నా జీవితము ఈ విధంగా అడిగంటి స్థితేనా, రెక్క ఆర్తి చెప్పి డొక్క నిండదన్నది, నా పరిస్థితి ఎలాంటిది అని చెప్పి ఆ రోజు నువ్వు ప్రార్థించావు. దావీదు మహారాజు అదే విధంగా ప్రార్థించాడు, అయ్యా నా స్థితి ఇలాంటిదే అని చెప్పి. కానీ దేవుడు దావీదుని ఉన్నతమైన రాజుగా చేశాడు. దేవుడు నీకు ఈరోజు గొప్పవాడిగా నేను దీవించాడంటే కారణము నీకున్న స్థితి సంపద, నీకున్న తెలివి, నీకున్న ప్రార్థన శక్తి కాదు. కేవలం దేవుడు నిన్ను నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. ఈరోజు నువ్వు సిరి సంపదతో ఎల్లవేళ ఎప్పుడు ఆనందంతోనూ డబ్బుతోనూ నువ్వు కలిగి ఉన్నావంటే నీ స్థితి మర్చిపోకు. ఈరోజు మంచి బైకు, మంచి స్థలము, మంచి ఇల్లు, హోదా, కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ దేవుని పూర్వపు జీవితాన్ని మర్చిపోకు. పూర్వపు నీ జీవితం, గత జీవితము మర్చిపోకు నువ్వు. ఎందుకంటే దేవుడు నీకు ఏమీ లేని స్థితిలో, నీకు కలిమిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనకరించాడు. దేవుడు నిన్ను కనకరించినప్పుడు నువ్వేం చేయాలి? దేవునితో సావాసం కలిగి జీవించాలి, దేవునితో ఆనందం కలిగి జీవించాలి. దేవుడిచ్చిన ఆనందాన్ని అనేక ప్రజలకు, అనేక వారికి దేవుని గొప్ప నామాన్ని ప్రకటించాలి. ఎందుకని? ఒకప్పుడు నాకు ఏమీ లేదు, ఒకప్పుడు నాకు తినడానికి తిండి లేదు, ఒకప్పుడు ఉండటానికి నివాసం లేదు, ఒకప్పుడు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, ఒకప్పుడు ఒక పూట తింటే మరొక పూట పస్తులుండి పడుకునేవాడిని, ఒకప్పుడు నా జీవితము అడిగంటిన స్థితి, అడిగంటిన బ్రతుకు. కానీ దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఎందుకు లేవనెత్తి తెలుసా? నువ్వు అనేక మందికి నువ్వు మాదిరి కలిగి జీవిస్తావని, అనేక మందికి నువ్వు గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పి నువ్వు చెప్తావని, అనేక మందికి నువ్వు తెలియచేయాలని చెప్పి నిన్ను లేవనెత్తాడు. ఎలాంటి స్థితి సార్? పెంట కుప్ప. మన ఇల్లంతా ఊకిన తర్వాతకి, ఆ ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాతకి ఆ చెత్త అంతా ఎక్కడ వేస్తాం? ఒక ప్లేస్లో వేస్తాం. అది ఏంటి? ఒక పెంట, పనికి రాని ఒక పెంట కుప్పని నుండి దేవుడు నన్ను బహుగా లేవనెత్తాడు. నా జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్యకారులు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన చేసిన దేవుడి మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నాకున్న ఎంత డబ్బున్నా, నాకు ఎంత ఆస్తి ఎంత వస్తున్నా, దేవుడు ఎంతగా దీవించినా పూర్వపు నా జీవితాన్ని మర్చిపోను. ఒకప్పుడు ఉండడానికి నివాసం లేదు, ఒకప్పుడు తినడానికి సరైన ఆహారం లేదు, మా కుటుంబం ఎలాంటి స్థితియో, ఎలాంటి బ్రతుకో నేను మర్చిపోను ఎప్పటికీ. ఎందుకంటే దేవుడు లేవనెత్తిన దేవుడు నేను మరవడం నా వల్ల కాదు. ఈరోజు ఎంతమంది ఈ వాక్యం వింటారు? ప్రియ సహోదరుడా, గత జీవితాన్ని మర్చిపోకు. దేవుడు దీవించాడని చెప్పి నువ్వు దేవునికి దూరంగా జీవించొద్దని చెప్పి దేవుడు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ఈ రోజే నువ్వు ప్రార్థన చేయాలయ్యా, నా జీవితమును ఎలాంటి స్థితి నుంచి, ఎలాంటి బ్రతుకు నుండి లేవనెత్తావో అని మర్చిపోకుండా
ఆ తలుస్తూ దేవుని ప్రార్థించడం నువ్వు చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడని నమ్ముతున్నాను. దేవుడు నీతో సూటిగా స్పష్టంగా వాక్యంతో మాట్లాడాలని నమ్ముతున్నాను. దేవునికి ప్రీతికరంగా జీవిస్తావని, దేవునికి యథార్థంగా జీవిస్తావని, దేవుని మహిమకరంగా జీవిస్తావని నమ్ముతూ ఈ వాక్యాన్ని దేవుని నచ్చిన విధంగా జీవిస్తావని ప్రభుపేట మరొకసారి కోరుకుంటున్నాను.